హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఏపీలో ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయినారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అండి. ఎవరికైతే బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ కోర్సు చాలా ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ గుడ్ న్యూస్. ఎందుకంటే మనకు బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ రావడం జరిగింది. వీడియో పూర్తి తీరాలని తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్ డిగ్రీ కోర్స్, కామన్ ఇంటర్ టెస్ట్ 2025. ఇక్కడ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పటి వరకు ఉందండి? జూన్ 20 వరకు మనకు లాస్ట్ డేట్ ఉంది. ఓకేనా, రైట్. ఇక దీనికి సంబంధించి ఇది ఆన్లైన్ అప్లికేషన్ నోటిఫికేషను, ఇది ప్రాస్పెక్టస్, యూజర్ మాన్యువల్, రిజిస్ట్రేషన్ మనం చూద్దాం. ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఇంటర్ టెస్ట్ 2026 ఇచ్చారు. ఇంటర్మీడియట్ మీరు ఖచ్చితంగా చూడండి, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. 40% మార్క్స్ ఉండాలి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఓకేనా, రైట్. సీట్స్ ఇన్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఉన్నాయి, ప్రైవేట్లో ఉన్నాయి. 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ ఉంటుంది. మీకు ఫీజు వచ్చేసి ఓసీ వాళ్ళకి 1180, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 944. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వెరిఫై చేయవచ్చు. ఎలిజిబిలిటీ ఆల్రెడీ చెప్పాను కదండి, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇక్కడ మీకు ఇంటర్లో ఓసీ వాళ్ళకి ఓకే 40% స్కోర్ ఖచ్చితంగా వచ్చింది అందరికీ. ఇక్కడ మీరు బైపీసీలో చదివిన వాళ్ళు ఎలిజిబుల్ చేస్తారు. ఒకవేళ ఓపెన్ స్కూలు చైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సిబిఎస్ఈ అందరూ కూడా ఇంటర్మీడియట్ వొకేషనల్ బ్రిడ్జి కోర్సును కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇంటర్మీడియట్ 10+2 అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు 40%, ఓసీ వాళ్ళకు 40% మార్కులు ఉండాలి. 17 ఇయర్స్ ఏజ్ కంప్లీట్ అయి ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ లేదండి. ఓకే, ఇది పూర్తి నోటిఫికేషన్. మీరు అప్లై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా 10th, ఇంటర్, టీసీ, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు, పిహెచ్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, ఫోటో, సిగ్నేచర్, ఫింగర్ ప్రింట్ అని కూడా స్కాన్ చేసి ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్ మీరు కనుక్కోవచ్చు ఫోన్ చేసి, రైట్. ఇక దీనికి సంబంధించి ప్రాస్పెక్టస్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఈ ప్రాస్పెక్టస్లో మనకి ఏంటంటే ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, అసలు ఏంటి మొత్తం కూడా ఇక్కడ ఇస్తారు. లాస్ట్ డేట్ జూన్ 20, ఎగ్జామ్ వచ్చేసి జూలై 6th ఉంటుంది. ఓకేనా, ఇంట్రొడక్షన్ ఇదంతా కూడా కోర్స్ గురించి సంబంధించింది. నెంబర్ ఆఫ్ సీట్స్ ఇచ్చారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలేజ్ 254 ఉన్నాయి. 8,576 సీట్లు ఉన్నాయి. మేనేజ్మెంట్ 5,150, మొత్తం 13,726 ఉన్నాయి. 4 ఇయర్స్ డిగ్రీ కోర్సు, ఇది 4 ఇయర్స్ ఉంటుంది. ఇక దీనికి చూసినట్టయితే ఇక్కడ కాలేజీలు ఉన్నాయి, గౌట్ ఎన్ని ఉన్నాయి మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి. సో కాలేజెస్ ఇంకా చూడండి ఇక్కడ ఇచ్చారు. ఎగ్జామ్ సెంటర్స్ అండి ఎక్కడెక్కడ అనేది. ఓకేనా, కాలేజ్ లిస్ట్ అయితే ఇవ్వలేదు. ఇది లాస్ట్ చూపిస్తాను నిర్మాణాలు. ఇక్కడ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇంటర్మీడియట్ ప్రకారం నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఇంటర్వ్యూకి వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుందండి. ఓకేనా, ఒకేసారి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయకపోతే కనుక ఇక్కడ లాగిన్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. లాగిన్లో యూజర్ ఐడి, పాస్వర్డ్ మీకు తెలుసు ఆల్రెడీ. యూజర్ ఐడి మొబైల్ వరకు వస్తుంది. అవి రెండు ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న 47 ఎంత ఉంది 10 ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ లింక్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఫర్గెట్ పాస్వర్డ్లో యూజర్ ఐడి, క్యాప్చా అంటే సబ్మిట్ అంటే పాస్వర్డ్ మొబైల్ నెంబర్కి వెళ్ళికి వస్తుంది. ఈ విధంగా మీద అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. ఇంకా అక్కడ చూసినట్లయితే ఇక్కడ యూజర్ మాన్యువల్ ఉంది, క్లిక్ చేద్దాం చూద్దాం ఒకటి ఎట్లా ఉందండి. ఇది యూజర్ మాన్యువల్ అండి. సో
సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఎంటర్ చేయాలి. ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ డీటెయిల్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది. చూసుకోండి, ఇక్కడ కాలేజు, గౌట్ కాలేజు, ఏ డిస్టిక్, ఇవన్నీ పెట్టాల్సి ఉంటుంది. ఏ కాలేజు, రైట్. దీన్ని చూసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయండి. గవర్నమెంట్లో మొత్తం కూడా ఫ్రీగా ఉంటుంది. ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.